టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రగడతో తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. పల్లా శ్రీనివాస్ భూమన మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ హీట్ పెంచింది. గోశాలకు వెళ్లేందుకు వైసీపీ నేత భూమన సిద్ధమవ్వగా కౌంటర్గా కూటమి నేతల శాంతి ర్యాలీ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇక అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అధికార ప్రతిపక్షాలు ఒకేసారి గోశాలకు రావద్దన్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కోరారు. ఇక పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో వెళ్లి గోశాలను సందర్శించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. రైట్గా టీటీడీ గోశాల వ్యవహారంపై రాజకీయ రగడతో తిరుపతిలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పల్లా శ్రీనివాస్ ఇటువైపు అట్లాగే భూమన మధ్య సవాళ్ల పర్వం కూడా పొలిటికల్ హీట్ పెంచిందనే చెప్పుకోవచ్చు. ఇక గోశాలకు వెళ్లేందుకు వైసీపీ నేత భూమన సిద్ధమవ్వగా కౌంటర్గా కూటమి నేతల శాంతి ర్యాలీ కూడా నిర్వహించేందుకు రెడీ అవుతున్న పరిస్థితి. అధికార ప్రతిపక్షం మధ్య సవాళ్లతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అధికార ప్రతిపక్షాలు ఒకేసారి గోశాలకు వెళ్లొద్దంటూ కూడా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా చెప్తున్న పరిస్థితి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే భూమన అంటే గన్మెన్లను తీసుకొని వెళ్లి చూసి రావచ్చు అన్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి తిరుపతిలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మా కరెస్పాండెంట్ దినేష్ కూడా లైవ్ లో అందిస్తారు. దినేష్, పూర్తి డీటెయిల్స్ అంటే తిరుపతిలో ఈ టీటీడీ గోశాల వ్యవహారం ఒక హై టెన్షన్ ప్రస్తుతం అయితే నెలకొన్న పరిస్థితులు. మరి భూమన దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? పోలీసులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు కదా, అవసరమైతే చూసి రండి కానీ గన్మెన్లను తీసుకొని వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. మరి ఆయన రియాక్షన్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, మొత్తం మీద టీటీడీకి సంబంధించినటువంటి గోశాల ఇష్యూ రాజకీయంగా భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల్ని ఇక్కడ ఉండేటువంటి కార్మికులు కూడా ఖండించే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అనుక్షణం అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. నిన్న సిపిఐ నేత నారాయణ వచ్చినప్పుడు ఇక్కడ ఏమేం జరిగింది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాలని పూసగుచ్చినట్టు చెప్పారు. ముఖ్యంగా హరినాథ్ రెడ్డి ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి డైరెక్టర్ ఉన్నారు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా 6 మంది చనిపోయినటువంటి ప్రాంతంలో అక్కడ కీలకమైనటువంటి విధుల్లో ఉన్న వ్యక్తి, ఆయన ఉన్న చోటే 6 మంది మృతి చెందిన నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన పనిగట్టుకొని ఆయన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ తొక్కిసలాట జరిగిన ఆ డ్యూటీలో ఉన్న నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేస్తే దానిపైన కక్షగట్టి టీటీడీ పైన బురద జల్లడానికి కరుణాకర్ రెడ్డికి ఆ యొక్క రాంగ్ ఫీడింగ్ ఇచ్చి ఆయన ద్వారా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడని చెప్పి కూటమి నేతలు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్వయంగా టీటీడీ ఈవో ఇక్కడ ఏమేం జరిగిందనే విషయాలను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినది మనకు తెలిసిందే. అలాగే కూటమి నేతలు చెప్పారు. నిన్నటి రోజు నారాయణ, సిపిఐ నేత నారాయణ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి సామాన్య కార్మికులు ఇక్కడ దానాకి ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే గడ్డికి సంబంధించి కావచ్చు, డాక్టర్లకు సంబంధించి కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని స్వయంగా నారాయణకి వెళ్ళి ఆ గడ్డి కావచ్చు, దానా కావచ్చు ఎలా ఉంది సిచ్యువేషన్ చూపించారు. అయితే గతంలో ఉన్నటువంటి డైరెక్టరు కుళ్ళిన దానాని, కుళ్ళినటువంటి గడ్డిని, టమాటా కుళ్ళిపోతే వంట చేసేటప్పుడు ఎలాగైతే కట్ చేసి వాడుకుంటారో అలా వాడుకోవాలని చెప్పిన విధానం కావచ్చు, ఇతర అంశాలు అభ్యంతరకరమైనటువంటి భాష, ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా ఆయన ఏం మాట్లాడారనే విషయాన్ని నారాయణకి వివరించి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నారాయణ కూడా షాక్ అయ్యి అతనిపైన క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కాదు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇంతగా అందరూ కూడా వివరించి చెప్తున్నప్పటికీ కరుణాకర్ రెడ్డి మళ్ళీ దాన్ని రాజకీయంగా ఇష్యూ చేయడంతో పల్లా శ్రీనివాస్ స్పందించారు. ఇది పద్ధతి కాదని చెప్పడంతో కావాలంటే వెళ్ళి చూద్దామని ఆయన చెప్పారు. అందుకు మంది మార్గంతో రావాలని చెప్పి కరుణాకర్ రెడ్డి ఈ రకంగా చేయడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే మాత్రం గత ప్రభుత్వంలో లాగా అప్రజాస్వామికంగా, అంటే విపక్షాలు
రాకుండా ఇంట్లోనే అరెస్టులు చేయడం, ఈవెన్ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో కూడా ఆయన అడ్డుకున్న పరిస్థితి ఉంది. అలా కాదు, అలో చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా వీళ్ళని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాళ్ళని అలో చేయాలని చెప్పి హర్షవర్ధన్ రాజు తన సిబ్బందిని స్వయంగా కరుణాకర్ రెడ్డి దగ్గరికి పంపించారు. ఆయనకి వివరించారు, ముగ్గురు సీఏలు వెళ్ళి ఆయనకు వివరించారు, మీరు వెళ్ళొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు, గృహ నిర్బంధం లేదు, మీరు వెళ్ళొచ్చు. అయితే ఒకే సమయంలో టీడీపీ వాళ్ళు వచ్చినప్పుడు కాకుండా మరో సమయంలో వెళ్ళండి అని ఆయనకు వివరించడం జరిగింది. ఒకే సమయంలో అయితే శాంతి భద్రతకు సమస్య వస్తుంది. కూటమి నేతలు కూడా శాంతి ర్యాలీ నిర్వహిస్తుంటే శాంతి ర్యాలీ అని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి శాంతి భద్రతలకు కావచ్చు, గోశాలలో గోవులకు కావచ్చు ఇబ్బంది కలిగించొద్దు. అలాగే టీటీడీ సంబంధించిన ఇష్యూలో ఈ రకంగా చేయటం వల్ల పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక రాంగ్ మెసేజ్ కూడా వెళ్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూటమి నేతలతో కూడా వివరించడంతో వాళ్ళు ర్యాలీలు ఇలాంటివి ఆప్ చేసుకుని ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి గోవులను చూసి ప్రెస్తో మాట్లాడడానికి మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కాసేపు ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి కావచ్చు, ఇతర నేతలను కూడా ఇక్కడ అలో చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నిన్న సిపిఐ నేత నారాయణ వచ్చినా కూడా ఆయన కూడా లోపలికి అలో చేస్తారు. ఇతర నేతలు ఎవరు వచ్చినా కూడా అలో చేస్తున్నారు. ఇక్కడ రైతులు కావచ్చు, ఇతర నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ జరుగుతున్నవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు జరుగుతుండే ప్రస్తుతం ఉండే పరిస్థితిని బట్టి చూస్తే గత ప్రభుత్వంలో ఆవులు ఎందుకు చనిపోలేదని వాళ్ళు ఈరోజు మబ్బు పెట్టుకుంటున్నారంటే, అది మన బయటపడితే మనకు చెడ్డ పేరు వచ్చేస్తే తిరిగి మళ్ళీ మన జీవితంలో మనం ఇంకా ఇది టీటీడీ మన హ్యాండ్ ఓవర్ రాదనే ఆ కాన్సెప్ట్తో వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వం మీద అబండాలు వేసి చెడ్డ పేరు తెచ్చేదానికి వాళ్ళ చెత్త విధాలా ప్రయత్నించి ఈరోజు 100 ఆవులు చనిపోయినాయనే ప్రోగ్రాంతో ఒక కాన్సెప్ట్తో ఈరోజు మా నానిగారు చంద్రగిరి ఎమ్మెల్యే గారు వీడికి వస్తున్నారంటే, నేను చంద్రగిరి మండలం దానామూర్తిపల్లి నుంచి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి గోవుకు గోశాలలో ఉండే ప్రతి గోవుకు ఇలాంటి పచ్చిమేత దొరుకుతూ ఉంది. అదే మీ గత గవర్నమెంట్లో ఈ ఎండుగడ్డి దొరక్క ఆవులన్నీ మీ కార్యకర్తలకు పల్లెలకి డిస్పాచ్ చేశారు. మన టీటీడీ గోశాల నుంచి ఫ్రీగా ఆవులు ఇస్తున్నాం అని మీరు బలింతగా తీసుకొచ్చి డిస్పాచ్ చేశారు. రైతుల దగ్గరికి పోయి వాళ్ళు సక్రంగా మేపక వాళ్ళ చేతుల్లో ఎన్నో చనిపోయాయి. అలాంటి పరిస్థితి మీరు తెచ్చి ఈరోజు ఈ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో మీరు ఇన్ని వేషాలు వేస్తున్నారు. ఇది చాలా అనాగరికము. ఇది చాలా నాకైతే నేను ఖండిస్తున్నాను. మీరు గోవులను ఎట్లా మేపాలా, ఏం చేయాలనే విధానం మీకు తెలియకుండా పోయి మీరు ప్రవర్తించారు. అప్పుడు మీరు గత ప్రభుత్వం గత టీటీడీ చైర్మన్లు గతంలో ఉండేళ్ళందరూ ప్రస్తుతం మా నాయకుడు ఇప్పుడు బిఆర్ నాయుని టీటీడీ చైర్మన్గా పెట్టినాక ప్రతి గోవుకి ఇలాంటి మేపుతో ప్రతి రైతులే డిస్పాచ్ చేస్తున్నారు. ఈరోజు డైరీ ఫామ్ పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడానికి డ్రోన్లు సిద్ధం చేశారు. ఇటీవలనే 8 lakhs పెట్టి ఈ డ్రోన్లు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. దీంట్లో ఏ ఫీచర్ కూడా ఉంటుంది, ఎంతమంది ఎక్కడ కూడా మాబు ఉన్నప్పటికీ టెక్నికల్గా చెట్ల సందుల్లో ఉన్నా కూడా ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలుసుకునే విధమైనటువంటి డ్రోన్లని ఆవిష్కరించారు. ఆ డ్రోన్లు సుమారుగా 5 మంది దీని మీద ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. మొత్తం మరి కాసేపట్లో ఇక్కడికి టీడీపీకి సంబంధించి కావచ్చు, కూటమికి సంబంధించి జనసేన, బీజేపీ వీళ్ళందరూ నేతలందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి లోపలికి వెళ్ళి ఆ యొక్క గోవులు ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి, గతంలో ఎలా ఉండింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు పరిశీలించి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళు మీడియాతో మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే అందరినీ కూడా లోపలికి అలో చేసే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే గోశాలకు పెద్ద ఎత్తున లోపలికి వచ్చేదానికి వీల్లేదు. ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళ పిఏ కావచ్చు, గన్మ్యాన్ కావచ్చు, వీళ్ళని మాత్రమే లోపలికి అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా సరే, ఎవరైనా సరే ఇక్కడికి పెద్ద ఎత్తున పోగవడానికి కాకుండా అనుమతి ఇచ్చే వాళ్ళు మాత్రం రావాలి. ప్రతిపక్షం అధికార పక్షం అని ఎలాంటి ఇది లేకుండా ఎవరినైనా కూడా గోశాలకు వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుని నిజాలు ప్రపంచానికి తెలియజేయడానికి కావచ్చు, అలాగే ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన అందించడానికి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఉండేటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.